బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన దానికి ఆయన సవాల్ అట్లా విసరడం జరిగింది. మేమే చేసిన ప్రాజెక్టులు అంటే ఇదన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టినవి, ఆ ప్రాజెక్టులే చేయడం జరిగింది. కేసీఆర్ చేసింది ఒకటే కాళేశ్వరం, అది 3.5 సంవత్సరాలలో కూలిపోయింది అనే రకంగా మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 3.5 సంవత్సరాలలో కాళేశ్వరం కూలిపోయిన తర్వాత ఈరోజు మొత్తానికి పంటలు ఇంతగానం పండుతున్నాయి అంటే వీళ్ళంతా ముందు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంది ఏంది, 10 సంవత్సరాలలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వల్లనే ఈరోజు పంట దిగుబడి పెరిగింది అనే రకంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దానికి కట్ ఆఫ్ గా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, కాళేశ్వరం నీళ్లు వాడకున్నా ఈరోజు మొత్తానికి ఇంతగానం పంట దిగుబడి పెరిగింది. ఈరోజు సెంట్రల్ గురించి ఆలోచిస్తే 50% ధాన్యమే మేము కొంటాము ఎస్ఐ ద్వారా అంటున్నారు. కానీ ఈరోజు 25% ఇంకా ఎక్కువ పెరిగింది. 70% మన దగ్గర పంట పండింది కాబట్టి 50% మీరు తీసుకుంటారంటే 25% మొత్తానికి 15 తారీఖు మేము కొంటాము. దాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర మంత్రి దగ్గర పోయి మేము మాట్లాడుతున్నాము. ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు కొనడానికి ముందుకు వస్తలేరు. మేము మొత్తానికి ప్రోటోకాల్ పాటిస్తున్నాము, మర్యాద పూర్వకంగానే ఉన్నాము. మొత్తానికి ప్రజలకు ఇచ్చిన హామీని మేము పూర్తి చేయాలనే రకంగానే, ప్రజలను ఆదుకోవాలనే, రైతులను ఆదుకోవాలనే రకంగా నేను పోతున్నా అని చెప్పిండు. ఇంకొకటి ఏంటంటే మహబూబ్నగర్ పర్యటనలు ఆలోచిస్తే రేపు బీఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా నేను గెలవనీయను అనుకుంటే 2027 లోపల ఆ మొత్తం భూసేకరణ చేసి దాని మీద వర్క్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా రేపు ప్రజలంతా నా వైపే ఉంటారు. రేపటి దినం బీఆర్ఎస్ వాళ్ళు గెలవకుండా మేము ఆ రకంగా మాకు అవకాశం ఉంటుంది అనే రకంగా ఆయన ఆలోచన. రెండవది ఏంటంటే ఇప్పుడు మటుకు మా వెంకటరెడ్డి గారు మాట్లాడడం వినడం జరిగింది. మొత్తానికి ఈరోజు మంత్రులు లేకపోతే తెలంగాణలో పని చేస్తలేరు అంటుండ్రు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది కూడా అడిగిండు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. 12 సంవత్సరాల ఎన్ని కోట్ల ఉద్యోగాలు అయితే మీరు ఎన్ని ఇస్తుండ్రు? ఇచ్చిండ్రా? శ్వేతపత్రం వద్దండి. లేదంటవా అచ్చేది నాయంగే అన్నావు, కాలాదిన్ లాయంగే అన్నావు. అవన్నీ కూడా ఏమి లేవు. ఇప్పటిదాకా తెచ్చింది లేదు, ఇచ్చింది లేదు. మొత్తానికి విదేశాల పర్యటనలు తిరగడము, అదాని అంబానీకి మొత్తానికి సమకూర్చడం. ఈరోజు అండమాన్ నికోబార్ లో కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోయి ఇటు అదానికి సపోర్ట్ చేయడానికి అక్కడ కూడా కొత్త డ్రామాలు మొదలు పెట్టిండని చెప్పి నిన్నగాక మొన్ననే మా రాహుల్ గాంధీ గారు దాని మీద మాట్లాడడం జరిగింది. అంటే నరేంద్ర మోదీ ఏమంటాడు, నాకు పెళ్ళాం పిల్లలు ఏం లేరు, నేను జోలు వేసుకొని తిరుగుతా అనేది గతంలో మన కేసీఆర్ మాట్లాడతాడు. కానీ ఈరోజు నరేంద్ర మోదీ మొత్తం దోసిపెట్టేదంతా ఆదాని అందానికి లేకపోతే వాళ్ళ మనుషులకి ఈరోజు వేవ్స్ చేయడం. ఒక రకంగా ఆలోచి 100,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వాళ్ళు మాఫీ చేస్తే ఈరోజు వెంకటరెడ్డి అసొంటోళ్ళు, నా అసొంటోళ్ళు, పాపిరెడ్డి గారు, మన రామ్మోహన్ రావు గారు అసొంటోళ్ళ ఒక ఏటీఎం పైసలు కానీ ఎక్కడున్న సర్చార్జెస్ మీద మన దగ్గర వసూలు చేస్తుండ్రు. కానీ వీళ్ళకి ఇంత పెద్ద బడా బాబులకి ఒక్కొక్కడు 100,000 కోట్ల రూపాయలు ప్రజాధనం తీసుకొని వాళ్ళని మాఫీ చేయడం అంటే ఎంత మటుకు అది నరేంద్ర మోదీ గారు చెప్పాలా. ఈ రోజు మనల్నేమో వంట నూనె వాడొద్దు అంటాడు, పెట్రోల్ వాడొద్దు అంటాడు, డీజిల్ వాడొద్దు అంటాడు. ఆయన మటుకు మష్రూమ్ల ఫ్లైట్ల మష్రూమ్ తెప్పించుకుంటాడు. మొత్తం ఉన్నలేని దేశాలన్నీ ఆయన తిరుగుతాడు. ఈరోజు సంక్షోభంలో వచ్చింది ఏంది, డాలర్ రేటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు కానీ లేదంటే పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు డాలర్ రేట్ ఏముంది, ఈ రోజు నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత డాలర్. ప్రధానంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది శివలాల్ గారు, సారా అంటే కేసీఆర్ అంటే సారా అన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 గంటలకే మద్యం దుకాణాలని బంద్ అయ్యాయి, కేసీఆర్ గారు వచ్చి 11 గంటల వరకు చేశారు. దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తగ్గించిందా? మద్యం మీద ఏమన్నా డౌన్ చేసిందా? కనీసం నియంత్రణ చేసింది? ఏమి చేయకుండా కేసీఆర్ మీద కేవలం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అనేవాళ్ళకి మీరు ఏం చెప్తారు? అయితే కేసీఆర్ ని ఆ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటా అంటే ప్రాజెక్టులన్నీ కేసీఆరే కట్టిండు అనడము అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తుంటే, కేసీఆర్ సోడా కానీ సారా కానీ, సారాలో నీళ్లు కానీ అంటే కేసీఆర్ ని నమ్మొచ్చు. కానీ ప్రాజెక్టులంతా అయినా కట్టింది కాదు, కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది, కాంగ్రెస్ పార్టీ కట్టింది, మధ్యన టీడీపీ ప్రభుత్వం కట్టింది అనే రకంగా. మీరు అన్న దాంట్లో ఇంకొకటి ఏంటంటే 10 సంవత్సరాల మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, ప్రతి దావత్లా
మందు లేకపోతే అది దావత్ కాదు అనే రకంగా తెలంగాణలో ఆ పరిస్థితి మారిపోయింది. ఈరోజు దాన్ని ఆ క్రెడిట్ మటుకు కేసీఆర్ కే పోతుందని నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే తిట్ల పురాణం ఒకటి, ఈ తాగుబోతులను తయారు చేసిన మటుకు కేసీఆరే. నేను 100% అటు రేవంత్ రెడ్డి చెప్పినా ఎవరు చెప్పినా అది పక్కన పెడతా, నేను మటుకు ఇది చెప్తా. ఎందుకంటే తెలంగాణలో దావత్ అంటే ఇట్లా ఉండేది కాదు. పెద్ద మనుషులు ఎవరైతే చీకటిగా ఆపరికంగా ఉన్నదాన్ని ఈరోజు బహిరంగంగా, నేను ఈ మధ్యన చూడడం అవుతుంది కొన్ని వీడియోలు, 10th క్లాస్ పిల్లలు కూడా గెట్ టుగెదర్ దావత్లు బీర్ బ్రాండీలతో దావత్లు చేసుకుంటారంట. అంటే కల్చర్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది అనే రకంగా ఇది మొత్తంకి ఆ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లెక్కలే అనే రకంగా అయితే నేను చెప్పడం జరుగుతుంది. అంటే దానికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ వేయాలి కదా, ఆడ పద్ధతి నచ్చకే కదా మీకు అవకాశం ఇచ్చింది, మీరేం చేస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి ఆయన ఏరియాలో ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఏమని? ఆయన టైం పెట్టడము ఈ టైంకు అనే రకంగా కూడా పెట్టింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాని గురించి కూడా ఆలోచిస్తుంది. మా అటువంటి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అయినంత మటుకు కేరళలో ఒక సిస్టమ్ ఉంది లక్ష్మీనాథ్ గారు, ఈ టైం అంటే ఆ టైంకి క్లోజ్, ఖచ్చితంగా ఆ టైంలో ఎవరున్నా వాళ్ళ మీద కేసులు పెడతారు. ఆ సిస్టమ్ మన దగ్గర మందు బాబులకు కానీ బార్ అండ్ పబ్లకు కానీ అది కూడా ఒక సిస్టమ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అయితే ఒకటి, పాలమూరులో ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలవనివ్వను, కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అంటానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడారు అనుకోవాలా? ఖచ్చితంగా రేపు రాబోయే రోజులల్లా పాలమూరు బిడ్డని, లేకపోతే నేను ఇదే ప్రాంతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ లేకపోతే ఎమ్మెల్సీగా గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి అయినా నేను ఖచ్చితంగా నా ఊరికి నేను ఏదో కమిషన్లు తీసుకుంటా అనే రకంగా కాదు. గతంలో కూడా నేను ఎక్కడన్నా ఏ ప్రాజెక్టులనన్నా కమిషన్ తీసుకున్న ఆరోపణలు నాకుంటే మీరు చెప్పండి అనే రకంగా ప్రెస్ వాళ్ళనే ప్రశ్నించడం జరిగింది. ఆడ లోకల్ ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎక్కడ ఏం కావాలా ఏంది అనేది నాకు దగ్గర నుంచి నేను చూసినా కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ప్రాంతం. శివలాల్ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. వచ్చే 5 ఏళ్లు కూడా నేనే సీఎంగా ఉంటాను పదే చెప్తున్నారు. వ్యూహాత్మకంగా చెప్తున్నారు అనుకోవాలా, నిజంగా చెప్తున్నారు అనుకోవాలా? రానున్న 5 ఏళ్ల పాటు కూడా, అంటే కాంగ్రెస్లో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు గతంలో. అంటే వచ్చే 5 ఏళ్లలో ఎవరుంటారనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది అంటారు అందరూ. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీలో అంత వాక్ స్వాతంత్రం ఉంటుంది. కానీ నిలబడి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే గల ప్రధాన కారణం ఏంటంటారు? లక్ష్మణ గారు ఆయనకున్న పద్ధతి కానీ ఆయన చేస్తున్న పనితనం మీద ఆయన చెప్పడం జరుగుతుంది. అది నిజం అవుతుంది కాదు అనేది దైవ నిర్ణయం. ఈ రోజు కాదు, రేపు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కూడా గతంలో ఇదే మాట మాట్లాడిండు. ఖచ్చితంగా నేను 2 టర్మ్లు చేస్తాన్నాడు. ఒక టర్మ్ అయిన తర్వాత ఆయన కాలగర్భంలో కలిసిపోయిండు. అంటే పరిస్థితులు నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా పార్టీ అయినా సరే ఇంకో పార్టీ అయినా సరే ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది మనం ఏం చెప్పలేము. కాకపోతే ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తుండు. రేపు నెక్స్ట్ కూడా నేనే ముఖ్యమంత్రి అంటే ఓకే, ప్రజలకి నువ్వు ఖచ్చితంగా ఇచ్చిన హామీలు పూర్తి చేసి కరెక్ట్ చేస్తే రేపటి దినం నిజంగా కూడా అది జరగవచ్చు. రైట్, 100% మీరు చేస్తారని మీరు నమ్ముతున్నారు ఒక కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా? ఇప్పటికి 2.5 ఏళ్ళు అయిపోయింది. నెక్స్ట్ మిగతా ఎన్ని కూడా చేస్తారని మీరు భావిస్తున్నారా? నేను ఇప్పుడు ఎందుకంటే లోటుపాటు బడ్జెట్ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రం చేసింది. కాబట్టి 6,500 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ చేసిన అప్పులే కడుతున్నాం అనేది కూడా ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్పడం జరిగింది. చాలా సార్లు చాలా లైవ్ లో కానీ లేకపోతే నేషనల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఒక తులం బంగారం పక్కన పెడితే మిగతా అన్ని ఇస్తారు అనేది అయితే నాకు ఆశాభావం ఉంది. ఎస్, శివలాల్ గారు మళ్ళీ మాట్లాడతాం. మనం ఒకసారి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. పాపిరెడ్డి గారు పాలమూరులో, ఎస్ పాపిరెడ్డి గారు పాలమూరులో సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఒక విషయంలో మాత్రం అందరూ